ప్రజలకు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి ఇండ్లు ఆ రోజు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో హైదరాబాద్లో మన నగరంలో అనేకమైనటువంటి ఇండ్లు కట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా దేశానికి సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ఇదే మన ఎల్బీ స్టేడియంలో నేషనల్ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించిన విషయాన్ని సందర్భంగా మనవిస్తుంది. ఆ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం కట్టలేదు. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తూతూ మంత్రంగా 10 సంవత్సరాలు గడుపుకొని పోయాడు. కేసీఆర్ ఇంతవరకు ఒక ఇల్లు కూడా భూమి పూజ కూడా చేయలేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి పథకంలో భాగంగానే ఈరోజు నిర్మాణం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ రకంగా అనేక విషయాలు లక్ష్మణ్ గారు చెప్పారు. పాకిస్తాన్తో ఏ రకంగా స్నేహాస్త్రం అందించారు, చివరకు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిస్తే దేశ ప్రజలందరినీ ఐక్యం చేసి కార్గిల్ యుద్ధంలో మరి భారతదేశాన్ని విజయపథాన్ని నడపడంలో, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి నడిపించడంలో, పాకిస్తాన్కు బుద్ధి చెప్పడంలో, కార్గిల్ యుద్ధంలో ఓడించడంలో ఏ రకంగా కీలక పాత్ర పోషించాడో మనకు తెలుసు. అంతేకాదు ఆ రోజు అమెరికా లాంటి కొన్ని దేశాలు అగ్రదేశాలు అణుశక్తి కలిగినటువంటి దేశాలుగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర అణుశక్తి పెట్టుకొని మిగతా దేశాలు ఎవరు కూడా మీరు అణు పరీక్షలు నిర్వహించొద్దు, మీరు అటం బాంబులు తయారు చేయొద్దు అనే నిషేధం పెట్టడం జరిగింది. మనకు తెలుసు అబ్దుల్ కలాం గారు శాస్త్రజ్ఞుడుగా ఈ యొక్క అటం బాంబు కనుగొన్నాడు మన దేశంలో. ఆయన అనేక మంది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కానీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ అనేక ప్రధానమంత్రులకు చెప్పుకున్నారు మనం కూడా అణుశక్తి కలిగినటువంటి దేశంగా ఎదగాలి, అటం బాంబులు మనం కూడా తయారు చేయాలి, మేము శాస్త్రజ్ఞులు సిద్ధంగా ఉన్నాము, మేము తయారు చేసే అవకాశం ఉంది, మీరు అనుమతి ఇస్తే వాటిని పరీక్ష చేద్దామంటే ఇందిరాగాంధీ అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి రాహుల్ గాంధీ అనుమతి ఇవ్వలేదు, రాజీవ్ గాంధీ అనుమతి ఇవ్వలేదు, ఆ తర్వాత వచ్చినటువంటి పివి నరసింహరావు గారు అనుమతి ఇవ్వలేదు. కానీ అమెరికా వద్దన్నా, దేశంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్న ఆ రోజు అమెరికా గ్రహించేది. కానీ ఏ దేశానికి తెలియకుండా, మూడో గంటికి తెలియకుండా రాజస్థాన్లో పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి భారతదేశాన్ని ప్రపంచంలోని అణుశక్తి కలిగినటువంటి దేశంగా నిర్మాణం చేసినటువంటి చరిత్ర ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కఠోరమైనటువంటి జాతీయ భావజాలంతో పనిచేసేటువంటి వ్యక్తి ఆయన. మరి వ్యక్తిగత జీవితంలో కూడా ఏ రకంగా మరి ఒక కవిగా ఆయన బాంబేలో భారతీయ జనతా పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కవి సమ్మేళనం పెట్టించారు. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమంలో ఒకరోజు భాగంగా కవి సమ్మేళనం పెట్టి దేశంలో అనేక ప్రాంతాల నుంచి కవులను ఆహ్వానించి వాళ్ళ మధ్యలో ఆయన కూర్చొని వాళ్ళందరితో కలిసి నన్ను రాసినటువంటి కవిత్వాలను పాడినటువంటి మహానుభావుడు ఒక కవి. ఆయన పార్లమెంటులో మాట్లాడిన, బహిరంగ సభలో మాట్లాడిన, ఒక కవి ఒక ఆర్టికల్ రాసిన, తన యొక్క కవి యొక్క మరి ఉన్నటువంటి స్పర్శ ఏదైతే ఉన్నదో తప్పకుండా ఆ యొక్క ఉపన్యాసంలో కనిపించేది. ఆయన రాసేటువంటి ఆర్టికల్లో కనిపించేది. పార్లమెంటులో మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడతారో, ఏ పార్టీ వాడైనా పర్లేదు, ఏ పార్టీ పార్లమెంట్ సభ్యుడైనా పర్లేదు, అటల్ బిహారీ అంటే ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎవరున్నప్పటికీ, స్పీకర్ ఎవరున్నప్పటికీ బాగుంటుంది, ఆయన ఉపన్యాసం వినాలనేటువంటి భావనతో ఏ ఒక్కరు కూడా అడ్డు తగిలేవారు కాదు. ఎంతసేపు మాట్లాడినా ఆయనకు అడ్డు తగిలేవారు కాదు. అటువంటి గొప్ప ఉపన్యాసకుడు. మరి మనకు తెలుసు వాజ్పేయి గారు బహిరంగ సభలు అంటే వెహికల్స్ పెట్టేవాళ్ళు కాదు ఆ రోజు ఎవరం కూడా. మనం వాజ్పేయి గారు బహిరంగ సభనిచ్చిన పేపర్లు వస్తే చాలు, కరపత్రాల ద్వారా కార్యకర్తలకు సందేశం పంపిస్తే చాలు, పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వేలాది మంది, లక్షలాది మంది వాజ్పేయి గారి బహిరంగ సభలో ఇచ్చేటువంటి ఉపన్యాసం వినడం కోసం స్వచ్ఛందంగా వచ్చేటువంటి గొప్ప ఆకర్షణ శక్తి
గొప్ప ఉపన్యాసకుడు, మంచి చతురత కలిగినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాదు హైదరాబాద్లో నిజాం కాలేజీలో బహిరంగ సభ ఉందంటే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా బస్సుల మీద వచ్చేటువంటి వ్యక్తులు స్వతంగా వచ్చేటువంటి వాళ్ళు. ఎందుకు వచ్చావంటే వాజ్పేయి గారు బహిరంగ సభ ఉందట కదా, వినడానికి ఉపన్యాసం వినడానికి వచ్చానని చెప్పి అనేక మంది మరి ఆ రకంగా ఆయన అభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తిత్వం అనేది. కాబట్టి అలాంటి మహానుభావునితో అనేక మంది పనిచేసేటువంటి అవకాశం, వారి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం, వారి నాయకత్వంలో ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీలో మనకందరికీ పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి నేను అందరినీ కోరుతాను, ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు నాయకత్వంలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీలో మనమందరం ఈరోజు దేశం కోసం, భారత మత సేవలు పరితపించడం కోసం మనందరం పనిచేయాల్సినటువంటి అవసరం. ఆ దిశలో రానున్న రోజుల్లో మరింత కష్టపడి పనిచేయాలి. మన పార్టీ స్థాపించినప్పుడు మనం దేశంలో అధికారంలోకి వస్తాం అనుకోలేదు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవుతారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు అనుకోలేదు. కానీ ఆ రోజు దేశ రక్షణ కోసం, భారతదేశ గౌరవం కోసం పార్టీ స్థాపించాం. ఈరోజు ప్రజల యొక్క ఆశీస్సులతో, ప్రజల మద్దతుతో ఈరోజు అధికారంలో ఉన్నాం. వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు అద్భుతంగా ఈరోజు ప్రభుత్వాన్ని పరిపాలించారు. అనేక రకాల మార్పులు తీసుకొచ్చాము. విదేశాంగ నీతిలో మార్పులు తీసుకొచ్చాము. మౌలిక వసతుల కల్పనలో వేగవంతంగా వెళ్తా ఉన్నాం. ఆర్థిక రంగంలో మార్పులు తీసుకొచ్చాము. ప్రజలకు సేవ చేసేటువంటి వెల్ఫేర్ యాక్టివిటీలో మార్పులు తీసుకొచ్చాము. రాజకీయ రంగంలో మార్పులు తీసుకొచ్చాము. న్యూ టెక్నాలజీ తీసుకొస్తా ఉన్నాం. డిజిటల్ ఇండియాగా మార్పు తీసుకొస్తా ఉన్నాం. తప్పకుండా వాజ్పేయి గారి స్ఫూర్తితో భారతదేశం మరింత ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు, 2047లో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి, 5 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశం ముందుకెళ్ళాలి. ఈరోజు 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా ప్రపంచంలో భారతదేశం ఎదిగింది. అదంతా కూడా వాజ్పేయి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అద్భుతమైనటువంటి పని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనము మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇంతకుముందు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, ఈ రానున్నటువంటి ఈ 2-3 సంవత్సరాల్లో 1 లక్ష మంది యువకులను, నిస్వార్థంగా దేశం కోసం పనిచేసేటువంటి యువకులను, కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయ నాయకులుగా తయారు చేయాలనేటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది. దానికి స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ఈ దేశంలో 1 లక్ష మంది యువకులను ఈ దేశ రాజకీయాల్లో తీసుకురావాలి, యువతను తీసుకురావాలి, కుటుంబ నేపథ్యం లేనటువంటి వాళ్ళని తీసుకురావాలి, సిద్ధాంతం కోసం, దేశం భారత మత సేవ కోసం పనిచేసేటువంటి యువతను రాజకీయాల్లో తీసుకురావాలనేటువంటి పిలుపు ఏదైతున్నదో అది అటల్ బిహారీ వాజ్పేయి గారు స్ఫూర్తితో ఇచ్చినటువంటి పిలుపు. ఆ దిశలో మనం అందరం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ఈ సంవత్సరం పాటు కూడా కార్యక్రమాలు చేపట్టాలి. ఈ సంవత్సరం వచ్చే డిసెంబర్ 25 వరకు కూడా సంవత్సరం పాటు భారత ప్రభుత్వం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున, సామాజిక సంస్థల తరఫున ఈ యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలను, అటల్ బిహారీ వాజ్పేయి జన్మ శతాబ్ది ఉత్సవాలను అద్భుతంగా మనం నిర్వహించాలి.